జిమ్ లో వర్కౌట్స్ చేసేసి ఇంకింటికి వెళ్ళిపోతున్నాం అన్న టైంలో మాకు ఇలా రోడ్డు మీద అయితే తాటికాయలు కనిపించాయి. తాటి ముంజలు కొందామని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. కాకపోతే అక్కడ ఆవిడ చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఈవిడ ముందు ఒక ప్లేట్ ఉంది, వాళ్ళ హస్బెండ్ ముంజలు తీసేసి ఆ ప్లేట్ లో పెడుతున్నారు. ఈవిడేమో మంచి ముంజలన్నీ ఒక సైడ్ పెడుతుంది, పాడైపోయినవి చిన్న ముంజలన్నీ ఇంకో సైడ్ పెడుతుంది. నా ముందు ఒక పెద్ద ఆవిడ వచ్చి కొనుక్కుంది. చిన్న ముంజలు అస్సలు వేయకు, పెద్ద ముంజలు వేయు అని చెప్పి ఈవిడతో గొడవాడి మరి వేయించుకుంది. నేనేమో సైలెంట్ గా ఉన్నాను. ఆవిడ నేను చూస్తున్నానా లేదా అని చెప్పి చిన్న ముంజలన్నీ నాకు ప్యాక్ చేసి ఇచ్చేసింది. నేను అలా చూసాను. లాస్ట్ లో మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను ఆవిడతో గొడవాడేసాను అనమాట. అప్పుడేమో ఆవిడ అయ్యో ఇవిడ చూసేసిందా అని చెప్పేసి ఆ ముంజలన్నీ ప్లేట్ లో ఉంపేసి మళ్ళీ నాకు మంచి ముంజలు ప్యాక్ చేసి ఇచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, నిజం చెప్తున్నాను, ఈ సమాజంలో మనం గట్టిగా మాట్లాడితేనే మనకి వాల్యూ న్యాయం జరుగుతుంది. అదే మనం సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, మనం ఎంత డబ్బు పెట్టినా సరే మనకి అన్యాయమే జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు అర్థమైంది. ఇంకా మేమైతే కొన్ని తాటికాయలు కొన్ని తాటి ముంజలు తెచ్చుకొని ఇక్కడైతే తినేస్తున్నాం. తాటికాయలు తినడం కూడా ఒక ఆర్ట్ తెలుసా? నాకైతే తాటికాయలు తినడం వచ్చు, మా చెల్లికి కూడా వచ్చు. కానీ మా ఫ్రెండ్ కి మాత్రం తినడం రావట్లేదు. అది తింటుంటే మేము ఎంత నవ్వుకున్నామో తెలుసా? ఇంతకీ మీకు తాటికాయలు తినడం వచ్చా రాదా? కింద కామెంట్ చేసి చెప్పండి.